హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2025 మార్చ్ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాము. మేషరాశి వారి యొక్క రాశి ఫలాలు చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా అనేది కూడా ఉండబోతున్నాయి. చాలామంది మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అనేది అందరికి ఇంట్రెస్టింగ్ అనేది కూడా ఉంది. సో, ఈ వీడియోలో మనం మేషరాశి వారి రాశి ఫలాలు మార్చి నెలలో ఎలా ఉందో చూద్దాం. మొదటగా వీళ్ళకి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ఉద్యోగపరంగా అనేది చాలా అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది మార్చి నెలలో. ఎవరైతే ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు మార్చి నెలలో ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి రాబోతున్నాయి. రెండోది పెళ్లి విషయాలు చూసుకుందాం. ఎవరైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో మార్చి నెల అనేది కూడా పెళ్లి అనేది వీరికి ఈ నెలలో అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉండబోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళు కాక వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. స్త్రీ కానీ, పురుషు కానీ. ఈసారి పెళ్ళికి వీళ్ళకి ఎలాంటి ఆటంకులు రాకుండా, ఇబ్బందులు రాకుండా పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు ముందుకు జరుగుతాయి. మరియు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం లంకె బిందుల గురించి, పెళ్లి సమస్యల గురించి, ప్రేమ సమస్యల గురించి, రాశి ఫలాల గురించి, ఎలాంటి సమస్యల గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియోలో కనబడుతున్న గురూజీ నంబర్‌కి ఫోన్ చేసి మీరు మాట్లాడి పరిష్కారం చేసుకోవచ్చు. ఇక మనం మూడో విషయానికి వచ్చినట్టయితే ఫారెన్ ట్రిప్స్. చాలామంది విదేశాలు ఎళ్లి చదువుకొని అక్కడ జాబ్‌లు తెచ్చుకొని స్థిరపడాలనుకుంటున్నారు. మేషరాశి వారు. వారికి కూడా ఈ యొక్క మార్చి నెల అనేది చాలా అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. ఫారెన్‌కెళ్ళే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్తారు. మీకు అనుకున్న ప్రాసెస్ అనేది మంచిగా జరుగుతది. అక్కడికి వెళ్తారు, సెటిల్ అవుతారు, మంచి జాబ్స్ అనేవి చేసుకుంటారు. తర్వాత సినీ ఫీల్డ్‌లోకి ఎలా ఉండబోతుందో చూద్దాం. మేషరాశి వారి వ్యక్తులు స్త్రీ కానీ, పురుషు కానీ వీరు సినీ ఫీల్డ్‌లో చాలా ఎక్కువ మంది పనిచేయాలనే ఆసక్తి అనేది ఎక్కువ మందికుంటుంది. ఈ సినీ ఫీల్డ్ పరకంగా చూసుకున్న మీరు ఎలాంటి టెక్నీషియన్ అయినా, ఎలాంటి పని చేస్తున్న సినీ ఫీల్డ్ పరకంగా దాంట్లో కూడా మీరు నిలదొక్కుకుంటారు. కాకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తుంటారు. ఆ ఒక ఉద్యోగం నుంచి మిమ్మల్ని బయటికి పంపించాలి, ఆ ఫీల్డ్ నుంచి మిమ్మల్ని బయటికి పంపించాలనే విశ్వ ప్రయత్నాలనేది కూడా చేస్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. నాలుగోది బిజినెస్. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో మేషరాశి వారు వ్యాపారాల పరకంగా కూడా మీకు చాలా బాగుండబోతుంది. కాకపోతే మొదటి 10 రోజులనేది చాలా ఇబ్బందులు పడతారు మేషరాశి వారు. ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ బిజినెస్ ఆపేద్దామనే అపోహలైతే ఏం పెట్టుకోవద్దు. 10 రోజులు మీకు గడ్డు కాలం నడిచినా 11వ తారీఖు నుంచి మీకు అన్ని విధాలుగా అనేది బాగుంటది. ఎవరైతే చిన్న వ్యాపారాలు చేస్తున్నా, పెద్ద వ్యాపారాలు చేస్తున్నా 11వ తారీఖు నుంచి మీకు అంతా బాగుంటుంది. తర్వాత వాటర్ ఫీల్డ్‌లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ మార్చి నెల అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. కాకపోతే ముఖ్యంగా మీలో ఉన్న చెడు అనేది పోగొట్టుకోవాలి. మీరు మార్చి నెల పడిన తర్వాత మంచి రోజు చూసుకొని తలస్నానం చేసి దగ్గరలో ఉన్న గుడికెళ్ళి చిన్నపాటి పూజలు, హోమాలు చేయించుకుంటే మీకంతా శుభం అనేది కూడా జరుగుతది. ఇంకోటి కిరాణా షాప్స్ అనేవి ఎక్కువ మంది పనిచేస్తుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు, దుకాణాలు పెట్టుకొని వ్యాపారం అనేది సాగిస్తుంటారు బ్రతుకు తెరువు కోసం. వాళ్ళకి కూడా మొదట ఇందాక నేను చెప్పినట్టు 10 రోజులు ఇబ్బందికరంగా ఉన్నా, తర్వాత నుంచి మీకు నెమ్మదిగా వ్యాపారం అనేది ఎక్కువగా పెరగబోతుంది. మీ యొక్క చేసే పనికి జన ఆకర్షణ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వ్యాపారం అనేది మంచిగా అనేది కూడా సాగుతుంది. ప్రేమ సమస్యలున్నారో, ప్రేమ సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఈ మార్చి నెల కొంతవరకు ఇబ్బందికరమని చెప్పుకోవచ్చు. అబ్బాయి కానీ, స్త్రీ కానీ మీ ప్రేమ సమస్యలు ఎక్కువ కాబోతున్నాయి. మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం కావచ్చు, లేదంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం కావచ్చు. అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదురై విడిపోయే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. ప్రేమ విషయాల్లో చాలామంది చాలా జాగ్రత్త అంటే ముఖ్యంగా మేషరాశి వారు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. ఆ ఇబ్బందులనేవి మీకు రాబోతున్నాయి. ఆ ఇబ్బందుల నుంచి మీరు ఎలా గట్టెక్కాలంటే దీనికంటూ కొన్ని చిట్కాలనేవి కూడా ఉన్నాయి. ఆ చిట్కాలనేవి ఈ వీడియోలో చెప్పేవి కావండి. వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోన్ చేస్తే మీకు ఖచ్చితంగా చిట్కాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే బ్యాంకు ఉద్యోగులున్నారో బ్యాంకు పరకంగా వాళ్ళకి ఈ నెల కొంతవరకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది. ట్రాన్స్‌ఫర్‌లు జరిగే అవకాశం ఉండబోతుంది. బ్యాంకు ఉద్యోగులు కూడా ఈ నెల కొంతవరకు ఇంట్లో మనశ్శాంతి అనేది ఉంటుంది. కాపోతే పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండబోతుంది. ముఖ్యంగా మేషరాశి వారికి మొదటి 2 నెలలనేది ఇబ్బందికరమైన వాతావరణం గడిచింది 2025 సంవత్సరంలో. ఏదో కొంతమందికి అదృష్టం అనేది దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది. కానీ మిగతా వాళ్ళకనేది కూడా ఇబ్బందికరమైన వాతావరణం నడిచింది. అది ఎందుకు, ఎలా, ఏంటి తెలుసుకోవాలనుకుంటే మరీ ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క నెలలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయండి. ఆ ఇబ్బందులు కూడా మీరు పర్సనల్‌గా తెలుసుకుంటేనే చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టు మన ప్రత్యామ్నాయ మార్గాలనేవి కూడా ఆలోచించాలి. అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి అది ప్రత్యామ్నాయ మార్గాలేంటి, ఈ సమస్యల నుంచి బయట ఎలా గట్టెక్కాలి, నరదిష్టి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇలా ప్రతి ఒక్క విషయం అనేది మీరు ఫోన్ ద్వారా పరిష్కారం చేసుకునే విధంగా ఉండబోతుంది. ఇందాక నేను చెప్పినట్టు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యలం ఈయన పండిత్ గారు, పెద్ద గురువు గారు. మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఈయన పరిష్కారం చేస్తారు.
అర్థమైందా మిత్రులారా? మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న గురూజీ నంబర్‌కి ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. తర్వాత మిగతా రాసుల వారికి ఎలా ఉండబోతుందో కూడా ప్రతిరోజు ఒక వీడియో మన ఛానల్‌లో రాబోతుంది. అది గనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట పిల్లని చేసి పక్కన పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.